సార్ ఇప్పుడు మెగా ఎట్ 70 ఇయర్స్ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ ఏదైతే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం ఉందో మనం ఇంచ్ బై ఇంచ్ చూస్తూనే ఉన్నాం. ఒక సుప్రీం హీరో, ఒక చిన్న హీరో నుంచి సుప్రీం హీరో, ఈరోజు మెగా స్టార్, మెగా ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పచ్చు. ఓవరాల్గా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్స్ అందరూ కూడా ఈరోజు ఎలా నిలబడ్డారు, అంత స్టార్డమ్ తెచ్చుకున్నారో మనం చూసాం. అంటే ఏ విధంగా ఇన్స్పిరేషన్ ఇస్తారు అనుకుంటున్నారు? అంటే ఆయన టైం సెన్సు, హార్డ్ వర్క్, ఇది రాదు అని అసలు ఆయన లైఫ్లో ఇంతవరకు చెప్పలేదంట. ఆయన ఇప్పుడంటే ఫైట్స్లో అంతా టెక్నిక్ వచ్చేసినాయి, రోప్స్ వచ్చినాయి. ఆయన ఖైదీ సినిమా చేసేటప్పుడు నాకు ఫైటర్స్ చెప్పారండి. అప్పుడు ఎలా ఉండేది అన్నయ్యకి ఏంటంటే రోప్ కట్టేవాళ్ళం, కొబ్బరి తాడుతోటి, కొబ్బరి రోపులు అండి ఇంతలా ఉండేవి, కట్టి ఇలాగ రౌండ్ ఇలా తిరిగి ఇలాగ కింద పడేటప్పుడు అదంతా చెక్కుకుపోయేదంటండి, మొత్తం చర్మం లేసిపోయేదంట. మరి ఇమ్మీడియట్గా వాటర్లో ఫైట్, వాటర్లో దిగంగానే ఇదంతా బర్ను. మళ్ళీ సెకండ్ డే మళ్ళీ రోప్ కట్టి మళ్ళీ దాని మీద ఏదో గుడ్డ లాంటిది కడతానని ఒప్పుకునేవాడు కదంట ఆయన. మళ్ళీ అలా మళ్ళీ చర్మం లేసిపోయేదండి. ఇలాంటివి ఇవి చాలా తక్కువ అండి. ఆయనకి మోకాళ్ళు ఎరిగి మోకాళ్ళు ఇదయ్యి ఎలా ఉన్నా కూడా ఆయన సినిమాకి మనం ప్రేక్షకులకి వాళ్ళకి మన అవుట్పుట్ ఇవ్వాలి, అద్భుతంగా చూడాలి, రేపు తప్పట్లు కొట్టాలి. దాంట్లో వాళ్ళు ఆనందిస్తే ఇవన్నీ నేను మర్చిపోతాను. దాంట్లో 1% మేము చేస్తే చాలండి. ఆయన 100% చేసేసారు అది. సార్ మీరు కూడా ఎన్నోసార్లు చెప్పారు, మీరు లో టైమ్స్లో ఉన్నప్పుడు కూడా మెగా ఫ్యామిలీ ముఖ్యంగా చిరంజీవి గారు మీకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు అని. అంటే ఏ విధంగా ఇన్స్పిరేషన్ ఇచ్చారు సార్? ఇప్పుడు అంటే ప్రతిదీ కనెక్టింగ్ టు పాలిటిక్స్లోకి వెళ్తుందండి ఇది. అంటే ఒక పార్టీలో ఉండి రిజైన్ చేసి బయటకు వచ్చాక 2020లో ఐ గాట్ కోవిడ్. దట్ టైం నేను అక్కడ ఇంకా అక్కడ రిజైన్ చేసినా కూడా పోస్ట్ అలాగే ఉంది, ప్రచార కార్యదర్శి అవతల పార్టీలో. ఇక్కడికి వచ్చాక నాకు బెడ్ లేదండి. బెడ్ అప్పుడు సివియరు. మనం బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి పెద్దలందరినీ కోల్పోయాం మనం. అప్పుడు నాగబాబు గారు ఫోన్ చేసి నాకు మేమున్నాం, మీకు మెగా ఫ్యామిలీ ఉంది అండగా అని చెప్పి దగ్గరుండి నాకు బెడ్ ఇప్పించి నన్ను బయటికి తీసుకొచ్చారంటే హ్యాట్సప్ టు మెగా ఫ్యామిలీ. ఆ మెగా ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు రాజశేఖర్ గారు, జీవిత గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, సాయి కుమార్ గారు, ఆలీ గారు, మిగతా అందరూ, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మా పాప మా ఫాదర్ లాగా అక్కడే ఉండి తెల్లవారుజామున ఒక ఆడపిల్ల నైట్లో సింగిల్గా ఉండి, అప్పుడు పైకి అలౌ చేసేవారు కదండి కోవిడ్ ఫ్లోర్లో. సో వాళ్ళందరూ కలిసి మా పాప వీళ్ళందరూ ఉండబట్టి ఆ దేవుడు నాకు ఆశీర్వదించి ఇట్ ఈస్ ఎ సెకండ్ బర్త్ ఫర్ మీ. సో దానికి ముఖ్య కారకులు ఎవరంటే అన్నయ్య. ఆయనకి ఎప్పుడు చేతులెత్తి దండం పెట్టారు. సార్ చిరంజీవి గారి గురించి, మెగాస్టార్ గురించి ఒక మాటలో చెప్పామంటే ఏం చెప్తారు మీరు? ఆయన మృత్యుంజయుడండి. చిరంజీవి గారు ఒక మాటలో చెప్పమంటారు, ఒక మాటలో చెప్పలేము. అదేంటంటే ఆంజనేయ స్వామికి ఆయన శక్తి ఆయనకి తెలియదు. నిజంగా చిరంజీవి గారు కూడా అందరితోటి సరదాగా ఉంటారు, అందరితోటి. ఆయన శక్తి ఆయన నిజంగా ఇంకా తెలియదు. ఆయన శక్తి ఆయనకి చాలే అనుకుంటారు, కానీ అది తీసుకుంటే ఆయన ఎక్కడో వేరే రకంగా ఇంకా పెద్ద స్థానాల్లోకి వెళ్ళిపోతారన్నమాట. సో అన్నయ్య నిజంగా కారణ జన్ముడు, హనుమంతుని యొక్క భక్తుడు. హనుమాన్ తలుచుకునే వ్యక్తి అన్నయ్యని. అదే కోవలో నేను కూడా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుతారండి నేను. సో నాకు ఇన్స్పిరేషను చిరంజీవి గారు. ఆయన మాటల్లో చెప్పలేని, ఆయన గురించి చెప్పలేము, ఒక మాటలో చెప్పలేము, ఒక వర్డ్లో చెప్పలేము. సో ఇన్ని సంవత్సరాలు మెగాస్టార్గా వెదగటానికి ఆయన చేసిన కృషి, అది జీవితంలో అందరూ ఒక్కొక్క పేజీ పట్టుకుంటే చాలండి. ఒక్కొక్క ఇంటర్వ్యూ, ఇప్పుడు మీరు 70 ఇంటర్వ్యూస్ ఉన్నాయి 70 రోజులు. ఒక్కొక్క ఇంటర్వ్యూ చూస్తే అందరూ చెప్పినవన్నీ అందరూ ఆలోచిస్తే అదే పెద్ద డిక్షనరీ అండి. యాక్టింగ్ చేయక్కర్లా, ఇవన్నీ నేర్చుకుంటే చాలండి, ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ ఏ గుడ్ యాక్టర్. ఏదన్నా వేరే ఇదిలో కూడా పైకి రావచ్చు. ఆయన చేసినటువంటి సర్వీస్ కానీ
ప్లస్ స్త్రీల పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం కానీ వాళ్ళ ఫ్యామిలీ పట్ల ఉన్న డెడికేషన్ కానీ వాళ్ళ ఆ మెగా హీరోలకి ఆయనకి ఇచ్చే సలహాలు కానీ ఇంకా చాలా ఉన్నాయండి. దాని ప్రకారం తీసుకురావడం అంటే మెయిన్ ఏంటంటే మా అన్నగారికి జన్మనిచ్చిన అంజనమ్మ గారికి నిజంగా హ్యాపీ బర్త్డే టు అంజనమ్మ గారు అని చెప్పాలండి. ఎందుకంటే ఒక కొదమ సింహాన్ని మన ప్రపంచానికి తెలియజేసిన మహనీయురాలు ఆమె. సార్ మీరు ఇప్పుడు అన్నారు మాటల్లో చిరంజీవి గారిని ఒక పెద్ద స్థానంలో చూడాలనుకుంటున్నాను అని. నిజంగా చిరంజీవి గారు పాలిటిక్స్లో కంటిన్యూ అయి ఉంటే, లేదు ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తే కనుక, ఆల్రెడీ మూవీస్లో ఆయన అగ్రస్థానంలోనే ఉన్నారు, ఇంకా మనం దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. పాలిటిక్స్లో కనుక మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఆయన్ని ఏ స్టేజ్లో చూడాలనుకుంటున్నారు, ఏ ఇప్పుడు స్థానంలో చిరంజీవి గారు అంతకుముందు 2 years బ్యాక్ బర్త్డేలో నేను ఒక గవర్నర్గా చూడాలి చిరంజీవి గారిని అనుకున్నాను. అది తర్వాత చాలామంది ఫ్యాన్స్ గవర్నర్ ఏంటి అన్నయ్య అంటే మేమేమనుకుంటున్నామంటే ఆయన తలుచుకుంటే సీఎం పోస్ట్లో ఉండవలసిన వ్యక్తి చిరంజీవి గారు. భవిష్యత్తు ఎప్పుడు ఎలాగా వెళ్తుందో మన చేతిలో లేదండి. వన్ డే కాబట్టి మెగా ఫ్యామిలీ నుంచి సీఎం అవ్వాలనే కోరికతోటి డిప్యూటీ సీఎంకి వచ్చేసాడు తమ్ముడు కళని సాకారం చేయడానికి వెనకాల అన్నయ్య రాముల్లా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎంటైర్ మెగా ఫ్యామిలీ ఎంటైర్ ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ రాష్ట్ర ప్రజలు కానీ చాలా ఆనందపడతారు.